ఈరోజు నేను బిగ్ టైగర్ పార్క్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ టైగర్స్ని కూడా అసలు ఎన్ని టైగర్స్ ఉన్నాయంటే పెద్ద టైగర్స్ అసలు చూస్తే కూడా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇప్పుడు నేను కొన్ని వీడియోస్లో మీకు చూపిస్తా చూడండి. అసలు ఆ టైగర్స్ ఎట్లా ఉంటాయో చూడండి ఒక్కొక్కటి. ఇప్పుడు ఏదో ఇక్కడైతే ఇది పండుకొని ఉంది కదా, సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఎవరు ఎట్లా వస్తారా, ఎక్కడి నుంచి వస్తారా అని చూస్తూ ఉంటుంది. మనం సైలెంట్ వెనక్కి వెళ్ళాలి. ముందుకు వెళ్ళామంటే మాత్రం అది మామూలుగా అటాక్ చేయదు. మనం చూసినంతసేపు చూడాలి, దాన్ని జాగ్రత్తగా మనం ఎలా టచ్ చేయాలో అలానే టచ్ చేయాలి. మనం అట్లా అడ్వాంటేజ్ తీసుకుని ఏమైనా చేసినాం అనుకో, అది ఎమ్మటే ఒక్కసారికి పనిచేస్తాం, మనల్ని కొట్టేస్తుంది. ఇక్కడైతే ఎక్కడ చూసినా కూడా మొత్తం బిగ్ టైగర్స్. స్మాల్ అయితే చాలా స్మాల్ కూడా 4-5 ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. చూసిన అసలు చూడు ఎలా లేచిందో. కానీ గట్టిగా ఆల్రెడీ ఫుడ్ పెట్టానంట. గట్టిగా పెట్టడం వలన అది లేజీగా ఇంకా లేచి అటు ఇటు కదులుతలేదు, ఖాళీ తలకాయ అవుతుంది, నిద్ర మంపుతూ ఉంది అనమాట. తలకాయ అవుతుందో, కళ్ళు కూడా మూస్తుంది, నిద్ర వస్తున్నట్టుగా. గట్టిగా తినది, ఏం అర్థమవుతలేదు దానికి. చూసారా, మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏరే లెవెల్ మా అసలు. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగుంది, చాలా బాగుంది ఈ టూర్లో. దీంట్లో అయితే మాత్రం అది కాక ఇంకా సోలోగా నాకు ఆ సస్పెన్స్, అసలు ఆ థ్రిల్లింగ్ అసలు ఏరే లెవెల్, అసలు వర్ణించలేము అసలు అదైతే మాత్రం. ఎందుకంటే ఎక్కడ ఏం చేస్తున్నో నాకే తెలియదు అనమాట. ఇదేంటంటే నాకు నేను బుక్ చేసుకున్న ట్రావెల్ వాళ్ళు ఏంటంటే నేను ఎక్కడికి కావాలో అక్కడ తీసుకుపోయి వదిలేస్తారు అంతే. అది మన ఓన్, ఆ తర్వాత మన ఓన్ హ్యాండిల్ చేసుకోవాలి అంతే. మనం ఇది చూడు, ఒక ప్లేస్ అంటే ఆ ప్లేస్కి తీసుకుపోయి వదిలేస్తారు. మొత్తం తిరిగి రావడం అదంతా ఇంకా మన మీద ఉంటుంది. మన అమ్మటి తిరిగి వాళ్ళు ఏం తీసుకోరు, రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మనం బయటకు వచ్చేదాకా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పికప్ డ్రాప్ అంతే, అదే చూసుకుంటారు అనమాట. అది మెయిన్ అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఏరే లెవెల్. అసలు ఈ టైగర్స్ ఉన్నాయి చూసిన, ఎన్ని ఉన్నాయో కూడా కౌంట్ కూడా చేయలేము. అన్ని పెద్ద పెద్ద టైగర్స్, ఎక్కడ చూసినా కూడా టైగర్సే కనపడతాయి మొత్తం. చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే ఏరే లెవెల్. అసలు దీన్ని వర్ణించలేము. లైఫ్లో అయితే ఇట్లాంటి నిజంగా థ్రిల్లింగ్ చేయాల్సిందే. అది కూడా సోలో ట్రావెల్ అంటే ఆ థ్రిల్లింగ్ ఇంకో ఏరే లెవెల్ అసలు. చూసినా ఈడ ఒకేసారి చూడ ఆవలిస్తుంది, గట్టిగా తినదు. అది కూడా తినేసి ఏం అర్థమవుతలేదు. 2-3 ఉన్నాయి, కోపంగా చూస్తున్నాయి అనమాట. ఎక్కడ డోర్ ఓపెన్ చేసి ఎక్కడ ఛాన్స్ దొరికితే పోయి కొడదామా, పని చేద్దామా, లేపేద్దాం అన్నట్టుగా. ఇవైతే ఈ తీగలు అయితే చాలా బాగున్నాయి మామ. అసలు చూసినరా, పైనుంచి ఆలబడి గ్రీన్గా చాలా మంచిగా ఉంటాయి తెలుసు. అసలు కవర్ చేస్తాయి ఈ వే మొత్తం లాస్ట్ ఎండింగ్ దాకా. మజా ఇది ఒక థ్రిల్లింగ్ చేయడం, ఈ వేలో నడుచుకుంటూ పోయి అలా షూట్ చేయడం చాలా మస్తు అనిపిస్తుంది. ఆ సెక్యూరిటీ అతను కూడా చూసినరా, నేను వీడియో చేస్తున్నా అని చెప్పి సైడ్కి వెళ్ళిపోయాడు. చూసినరా టైగర్, చూసిన అది చూసిన ఎట చూస్తుందా, గుర్రు అనుకుంటూ చూస్తుంది. ఇక్కడ ఛాన్స్ దొరికి అక్కడ పట్టు కొడదామన్నట్టు. దానికే తెలుసు ఇంకా ఆ మధ్యలోంచి రాలేదు. చూస్తుంది ఛాన్స్ ఎక్కడ దొరుకుతుందా. ఒక ఫ్యామిలీ అట్నే దగ్గర పిల్లలు చేతులు లోపల ఉండే ఆడ వర్క్ చేసి ఆమె వచ్చి కోపంగా వాళ్ళతోటి గొడవ పెట్టుకుంది అనమాట. మీకేం తెలుసు అది ఇది అన్నట్టు దాని గురించి. ఎందుకంటే అది చాలా యాంగ్రీగా ఉంది. అప్పుడప్పుడు దాన్ని వేరే పొజిషన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి దాంట్లో వేసి బందీ చేసినట్ట మంచిగా చేసుకునేదాకా. ఇప్పుడు అది అలవాటు అయిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్నగా అందరికీ టచ్ చేసేటట్టు చూపిస్తారండి. ఇది చూసినా, ఇది కూడా కోపంగా తిరుగుతుంది, ఇది కూడా కొత్తదే.